కార్తీక వ్రత మహత్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. రాజా, ద్రవిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు ఉండేది. వెనక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును, ఇతరులను యాచించగా వచ్చిన ధనమును ఆమె చాలా జాగ్రత్త చేసేది. ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు. డబ్బు ఖర్చు అవుతుందని సాధ్యమైనంత వరకు ఇతరుల కుటుంబాలపైన ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలోనే ఉండటం వలన ఆమె ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు. ఎక్కడా కాసేపు కూర్చొని పురాణ కథలు కూడా వినేది కాదు. అందువలన భక్తి, భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి. ఆమె ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వ జన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకడం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. ఇష్టం లేకపోయినా అయిష్టంగా ఎందుకా అని అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంగా కూర్చుంటుంది. అప్పుడు ఆయన, జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడు ఇది చిట్లుపోతుందో ఎవరికీ తెలీదు. ఈలోగా సంపదలు శాశ్వతం, ఆ సంపదలే కాపాడుతుందని అనుకోవడం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. మానవ జన్మ అంటే అంత తేలిగ్గా దొరికేది కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంటుంది. అందువలన తాత్కాలికమైన ఈ సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు. బ్రాహ్మణుడి చెప్పిన మాటలు ఆమె మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు. భగవంతుడి గురించి 4 మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి ఎప్పుడూ నమస్కరించలేదు. జీవితంలో యాచించడం కోసం వెళ్లి ఒక్కో ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను. ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచేదాన్ని. అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాన్నే కాదు. కానీ అన్ని ఇచ్చే ఆ భగవంతుణ్ణి వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వం. యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది. నా పరిస్థితి తలుచుకొని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండాల్సింది. వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లో తిరిగే వాళ్ళను మూర్ఖులనే కదా అంటారు. అలాంటి మూర్ఖపు పనులే కదా నేను చేసింది అని అనుకుంటుంది. ప్రతిరోజు ఎంతో మంది తనని చీదరించుకుంటున్నారు. కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడు అసహించుకోడు, చులకనగా చూడడు. ఆయన చాలా దయామయుడు. పుణ్య కార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుంటుంది. కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదీ స్నానం చేశాక దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తి కొలది దానం చేయడం మొదలుపెట్టింది. దేవాలయాల్లో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేయసాగింది. అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది. దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ఠ మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు.